Cancer Healer Center, a new beginning. పొన్నూరులో హైరైజ్ పాలిటిక్స్. హైరైజ్ బిల్డింగ్ సెంట్రిక్ గా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వర్సెస్ వైసీపీ నేత అంబటి మురళీల మధ్య పొలిటికల్ ఫైట్ హీట్ ఎక్కింది. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ పూర్తిగా అక్రమమని ధూళిపాళ్ల ధూమ్ధాం చేస్తుంటే పూర్తిగా అవి సక్రమమే, అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని బల్లగుద్ది మరీ చెబుతున్నారు అంబటి మురళి. అంతేకాదు ప్రాజెక్ట్ పై టాప్ టు బోటం ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు ఆయన. మరి ఇంతకీ ఎవరు చెబుతున్నది నిజం? అసలు అధికారులేమంటున్నారు? పొన్నూరులో పొలిటికల్ పోరు కంటిన్యూ అవుతుంది. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, పొన్నూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అంబటి మురళి మధ్య గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ సెంట్రిక్ గా మాటల యుద్ధం నడుస్తుంది. గత కొన్నాళ్లుగా గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ నిర్మాణాలన్నీ అక్రమమని ఆరోపిస్తూ వస్తున్నారు ఎమ్మెల్యే ధూళిపాళ్ల. గుంటూరు కార్పొరేషన్ అధికారులు సైతం పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు. అధికారుల అండదండలతో మురళి విచ్చలవిడిగా వ్యాపారాలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. అలా ధూళిపాళ్ల విమర్శలు గుప్పించారో లేదో వెంటనే స్పందించారు గుంటూరు కమిషన్ పులి శ్రీనివాసులు. గ్రీన్ గ్రేస్ ప్రాజెక్టులో షార్ట్ ఫాల్స్ ఉన్నాయని తెలిపారు. ఆ షార్ట్ ఫాల్స్ ని క్లియర్ చేసే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దన్నారు. ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్లాన్స్కి అప్లై చేయటం, మళ్ళీ రివైజ్డ్ అప్లై చేసుకోవటం, రివైజ్డ్లో మళ్ళీ షార్ట్ ఫాల్స్ నోటీస్ చేయటం, రిక్వైర్డ్ ఎన్ఓసీలు షార్ట్ ఫాల్స్గా నోటీస్ చేయటం, లేకపోతే సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్స్ సరిగా లేవని 13న G+4కి వాళ్ళు అప్లై చేశారు పర్మిషన్ ఇవ్వని. అంటే ఆ రోజు ఆన్లైన్ సిస్టమ్ లేదు. తర్వాత దాన్ని 11/3/2015 నాడు ఇలాంటి షార్ట్ ఫాల్స్ మేము నోటీస్ చేశాము, ఆ షార్ట్ ఫాల్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇది ఫైనల్గా అప్రూవల్ ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి షార్ట్ ఫాల్ నోటీస్ ఇవ్వటం జరిగింది. ఈ షార్ట్ ఫాల్లో మేజర్ ఐటమ్ రైల్వే ఎన్ఓసి కూడా ఉంది. ఓవైపు ధూళిపాళ్ల విమర్శలు, మరోవైపు లోపాలు గుర్తించామంటున్న అధికారుల మాటలతో క్లారిటీ ఇచ్చేందుకు రంగంలోకి దిగారు అంబటి మురళి. తాను చేపట్టిన నిర్మాణాలు అక్రమం ఎలా అవుతాయో నిరూపించాలంటూ పర్మిషన్ పత్రాలతో సహా ప్రెస్ మీట్ పెట్టారు. ల్యాండ్ కొనుగోలు చేసిన దగ్గర నుంచి ప్రతి ఒక్క ఎన్ఓసి తన దగ్గర ఉందంటూ చూపించారు అంబటి మురళి. ప్రభుత్వం మారాకే కొత్త రూల్స్ పేరుతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మురళి. షార్ట్ ఫాల్స్ చూపిస్తూ నిర్మాణాలను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మున్సిపల్ కార్పొరేషన్ కు ₹1 కూడా బకాయి లేనంటున్నారు. 19 జూన్ 2024 సంవత్సరంన మళ్ళా మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఆన్లైన్లో తీసుకుని దీనికి 1.27 crore రూపీస్ ఫీజు కట్టాను. ఈ రోజు వరకు నేను మున్సిపల్ కార్పొరేషన్కి ₹1 కూడా పెండింగ్ లేదు. ఒక్క రైల్వే ఎన్ఓసిని మాత్రమే కారణంగా చూపుతూ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ ని అడ్డుకుంటున్నారంటున్నారు మురళి. రైల్వే ఎన్ఓసి లేని వాళ్లు ఇప్పటి వరకు 1187 మంది ఉన్నప్పటికీ వారందరినీ వదిలేసి తనకు మాత్రమే షోకాజ్ నోటీసులు ఇచ్చి టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. రాజకీయ కక్షలో భాగంగానే ఇదంతా జరుగుతోందంటున్నారు. ప్రస్తుతం వ్యవహారం హైకోర్టులో ఉందని, కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటానంటున్నారు. దీంట్లో రకరకాల సాయిల్ టెస్ట్ రిపోర్ట్స్ కావాలని, ఫైర్ ఎన్ఓసి కావాలని రివైజ్డ్, తర్వాత రైల్వే ఎన్ఓసి కావాలని మొట్టమొదటిసారిగా నన్ను అడగడం జరిగింది. అయితే రైల్వే ఎన్ఓసి ఎందుకు తీసుకోలేదంటే నేను అంతకుముందు 5th ఫ్లోర్కి తీసుకున్న దానిలో మున్సిపాలిటీ వాళ్ళు నన్ను ఎప్పుడు అడగలేదు. కారణం ఏంటంటే మధ్యలో 60 feet రోడ్డు ఉంది కనుక నా ప్రాపర్టీ రైల్వేకి అబట్టింగ్గా లేదు కనుక వారు ఎప్పుడు అడగలేదు. 7వ నెలలో ఎప్పుడైతే రాజకీయ విమర్శలు లేకుంటే రాజకీయ ప్రేరేపితమైనటువంటి విమర్శలు వచ్చాయో అప్పుడు మాత్రం రైల్వే ఎన్ఓసి కావాలని వాళ్ళు అడగడం జరిగింది. మొత్తంగా గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ పై ధూళిపాళ్ల విమర్శలు, ప్రాజెక్టులో లోపాలున్నాయంటున్న అధికారులు అలాంటివేం లేవు, ఆధారాలతో నిరూపిస్తానంటున్న అంబటి మురళి మాటలు వింటుంటే ఈ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి. Cancer Healer Center, a new beginning.